ఎర్రకోట వద్ద సోమవారం జరిగిన కారు పేలుడుకు వాడింది అమోనియం నైట్రేట్ అని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ పేలుడుకు కొన్ని గంటల ముందు హర్యానాలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు 350 కిలోల అమోనియం నైట్రేట్ సహా 2900 కిలోల బాంబు తయారీ పదార్థాలను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎర్రకోట వద్ద పేలుడుకు దాన్నే వాడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆర్డీఎక్స్ కి దీనికి తేడా ఏమిటంటే ఆర్డీఎక్స్ అత్యంత శక్తివంతమైన మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థం. దాని లభ్యత చాలా కష్టం. సైన్యానికి లైసెన్స్ ఉన్న సంస్థలు, ప్రభుత్వం అనుమతించిన పరిశ్రమలకు మాత్రమే లభిస్తుంది. అదే అమోనియం నైట్రేట్ అయితే అది ఒక సాధారణ కెమికల్ సాల్ట్. సహజంగా దానంతటా అది ఒక పేలుడు పదార్థం కాదు. ఇది ఒక ఆక్సిడైజర్. అందుకే రైతులు మొక్కలకు ప్రాణవాయువు అందించడానికి దాన్ని ఎరువుగా వాడతారు. ఆక్సిడైజర్ కాబట్టి ఇది కాలిపోవడానికి అవసరమైన ఆక్సిజన్ను కూడా అందిస్తుంది. ఢిల్లీలో పేలుడుకు దీన్ని అందుకే వాడుకున్నారు. పేలుడు ప్రారంభం కావడానికి ఫ్యూయల్ ఆయిల్ను వాడతారు. ఆ పేలుడు తీవ్రతను పెంచడానికి ఈ అమోనియం నైట్రేట్ ఉపయోగపడుతుందన్నమాట. అయితే అమోనియం నైట్రేట్ కూడా అంత సులువుగా ఎవరికి పడితే వారికి దొరకదు. దాని తయారీ, నిల్వ, వినియోగం అన్నిటికీ పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నుండి అనుమతులు కావాలి. ఆర్డీఎక్స్ డిటోనేషన్ వేగం సెకనుకు 8700 మీటర్లు. అంటే పేలినప్పుడు షాక్ వేవ్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. దాని రిలేటివ్ ఎఫెక్టివ్నెస్ ఫ్యాక్టర్ దాదాపుగా 1.5 నుంచి 1.6 దాకా ఉంటుంది. అంటే 1 కిలో ఆర్డీఎక్స్ పేలుడు తీవ్రత 1.5 కిలో టీఎన్టీ బలానికి సమానం. ఢిల్లీలో కారు పేలుడుకు ఉపయోగించిన ANFO-RE ఫ్యాక్టర్ 0.75 మాత్రమే. ఆర్డీఎక్స్ తో పోలిస్తే దీని పేలుడు తీవ్రత అందులో సగమే.